హై వ్యూవర్స్. నేను మామూలుగా యూట్యూబ్లోనో లేదన్నప్పుడు గూగుల్లోనో ఫేస్బుక్లోనో ఏదైనా చూస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. యాడ్స్లో అడల్ట్ కంటెంట్. ఏంట్రా ఎక్కడ ఉంటారు ఇవంటే ఉళ్ళు, ఆల్టు, బిగ్ షాట్స్, హాట్ ఫ్లెక్స్ ఇలా ఉరియమ్మ ఎప్పుడు నన్ను యాప్లు ఏంట్రా బాబు అనుకుంటూ ఉంటే వెబ్సైట్లు మళ్ళీ వాటికి పెయిడ్ సబ్స్క్రిప్షన్. అరే ఎవర్రా వీళ్ళు అంటే ఫుల్ క్లాస్గా ఉంటారు, బట్ అంతా మేకప్. సో విషయం ఏంటి, ఇప్పుడు పిల్లలని పెద్దలని దారుణంగా చెడగొడుతున్నటువంటి 25 యాప్స్ అండ్ వెబ్సైట్స్, మొత్తం అడల్ట్ కంటెంట్. అందులో వాయు వరుసలు లేకుండా అసలు నీచంగా ఘోరంగా మొత్తం అడల్ట్ కంటెంట్. అందులో భయంకరంగా డబ్బులు పోగేసుకుంటున్నారు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. దెబ్బకి ఇమీడియట్గా మొత్తం బ్లాక్ చేసేదామండి, బ్యాన్ చేసి పడేసాను. ఆ 25 యాప్స్ తాలూకున్న వెబ్సైట్లో మొత్తం బ్యాన్ ఇమ్మీడియట్గా ప్లేస్టోర్ నుంచి తీసేయాలి వాటిని. ఆల్రెడీ కనుక ఉన్నట్టయితే ఆ ప్రసరాన్ని నిలిపివేసే చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు. సో నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి, ఒక తాగుడైనా, ఓ సిగరెట్ అయినా, సెక్స్ అయినా, అంటే ఏమంటారంటే ఇది సెక్స్ అనేది చెడు కాదు కానీ అది, బట్ ఎఫైర్స్ పెట్టుకుని చూస్తే అది తప్పు అన్నట్టుగా అంటున్నా. సో వీటిలో ఏవైనా ముందు సరదాగా మొదలైద్ది, ఈవెన్ ఆన్లైన్లో ఎవరితో పడితే చాటింగ్తో సహా సరదాగా మొదలైద్ది, బాగుండిద్ది. సరదా కాస్త అలవాటుగా మారిపోయింది. అలవాటు కాస్త అది లేకపోతే మనం లేమన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే వ్యసనం. ఈ వ్యసనం చాలా ప్రమాదకరం. అది ఏ రూపంలో ఉన్నా సరే చాలా ప్రమాదకరం. నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు టీ కాఫీ అలవాటు లేవు. ఎప్పుడన్నా తప్పదంటే ఎక్కువ షుగర్ వేసి తీసుకురమ్మంటే తాగేస్తాను అంతే. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ని చూసా, ఈ టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు అది తాగకపోతే పని చేయలేరు. మనకు వద్దురా బాబు అని చెప్పి సైలెంట్ అయిపోయా. సో నాకైతే 1-2 అలవాట్లు ఉన్నాయి. దేవుడి దయ వల్ల నేను బానిస అయితే కాల, సరదాగా ఫ్లోలో ఎక్కాల అంతే. సో మరలా చెప్తున్నా, ఏదైనా సరే చెడు ప్రభావం అన్నప్పుడు, లాంగ్ రన్లో చెడు ఇంపాక్ట్ పడిద్ది అనుకున్నప్పుడు వాటి జోలికి పోకండి. ఫ్రెండ్స్ అయినా, తెలిసిన వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా, ఎవరైనా సరే అలా డైవర్ట్ అవుతుంటే మీకు అనిపిస్తే ఒక మాట చెప్పండి. వాళ్ళు మారట్లేదంటే వాళ్ళకి దూరంగా మీరే జరగండి. మొత్తానికి ఈ దిక్కుమలైనటువంటి యాప్స్ని తీసి అవతల పడేశారు.